నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో ఏఐటియుసి తాండూర్ మండల మహాసభ నిర్వహించుకోవడం జరిగినది. ఈ సభ కొండా బానీష్ అధ్యక్షతన జరిగినది. కార్మికుల హక్కుల కోసం నిరంతరం రాజీలేని సమరశీలి పోరాటాలు చేస్తూ దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలోనే దేశంలోని కార్మికులను ఐక్యపరిచి 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో ఏఐటియుసి ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలను నడుపుతుంది. కనీస వేతనాలు చట్టం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు పోరాటాల వల్లనే వచ్చినవి. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్పులు చేస్తూ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి మంచిర్యాల జిల్లా 4వ మహాసభ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆగస్టు 2వ తేదీన జరగబోతా ఉంది. ఆ మహాసభను విజయవంతం చేయాలని అన్ని వర్గాల కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు తాండూర్ మండల కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో ఈరోజు ఏఐటియుసి మండల కమిటీని మండల మహాసభను జరుపుకోవడం జరిగింది. కొత్తగా కన్వీనర్గా ఈ మండలానికి తాని శ్రీనివాస్ను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ నేడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ కార్మిక వర్గం మీద గొంతు మీద కత్తిలా వేలాడుతున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఏ విధంగానైతే కాలరాశారో ఆ 44 కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఏఐటియుసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అనునాయులు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఈరోజు దేశంలో రాజధానిలో జరుగుతున్నటువంటి ఇవాళ నీట్ పరీక్ష లీకేజ్కి సంబంధించి బాధ్యులను చేస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రను బర్తరఫ్ చేయాలని, రాజీనామా చేయాలని ఏదైతే జరుగుతా ఉందో దాని మీద అనేకమైనటువంటి దుష్ప్రచారం ఈరోజు బీజేపీ సోషల్ మీడియా చేస్తా ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, నిజంగా 2G స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ఆనాడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి డి రాజాను జైలుకు పంపింది నిజం కాదా? అదేవిధంగా దాని సహాయ మంత్రిగా ఉన్నటువంటి కనిమల్ని జైలుకు పంపింది నిజం కాదా? ఇవాళ మీరు ఎందుకు జబ్బలు దర్చుకుంటా ఉన్నారు? ఇలా జవాబుదారితనాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టి ఇలా ఇతరుల మీద, ఇతర ప్రతిపక్షాల మీద అభాండాలు వేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఇవాళ మాది నిజం అని చెప్పేసి మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ, ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ ఒక ఎస్యూరెన్స్ ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఆందోళనలు తగ్గుముఖం పట్టాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఆ విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేపించి నీట్ పరీక్ష కానీ విద్యార్థులకు హామీ ఒక జవాబుదారితనాన్ని ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.